గత ఎపిసోడ్లో కాంచన తెలివితేటలతో హెల్త్ రైస్ ఐడియా సూపర్ హిట్ అయింది. కంపెనీ లాభాల్లోకొచ్చింది. కానీ ఆ ఆనందం ఎంతోసేపు నిలవలేదు. బియ్యంలో రాళ్ళు పురుగులు వస్తున్నాయని కస్టమర్లు సరుకు వెనక్కి పంపటం మొదలెట్టారు. ఇది ఎవరో చేస్తున్న కుట్ర అని కాంచన గ్రహించింది. ఆ కుట్రదారుడు ఎవరో కనిపెడతానని శపథం చేసింది. రాత్రి కాంచన నిద్రపోకుండా గదిలో అటూ ఇటూ తిరుగుతుంది. రవి మంచం మీద కూర్చొని ఆమెని చూస్తున్నాడు. కాంచనా, ఇక పడుకో. రాత్రి 11 దాటింది. నిద్ర రావట్లేదు రవిగారు. నా బుర్రలో పురుగుల గురించే ఆలోచనలు తిరుగుతున్నాయి. మనం ఎంత క్వాలిటీ చెక్ చేసినా ప్యాకింగ్ అయ్యేటప్పుడు బియ్యం శుభ్రంగానే ఉన్నాయి. మరి కస్టమర్ ఇంటికెళ్లేసరికి అందులో రాళ్ళెలా వస్తాయి? అంటే ట్రాన్స్పోర్ట్లో లారీ వాళ్ళు ఏమైనా చేస్తున్నారా? లారీ సీల్ వేసి పంపిస్తున్నాం కదా, సీల్ బ్రేక్ అవ్వలేదు అంటే ఆ రాళ్ళు పురుగులు మన మిల్లులోని ప్యాకింగ్కి ముందే కలుపుతున్నారు. అది మనకి తెలియకుండా చాలా చాకచక్యంగా జరుగుతుంది. మన మిల్లులో అందరూ పాత మనుషులే కాంచనా. ఎవరి మీద అనుమానపడగలం చెప్పు? పాత మనుషులు అయినంత మాత్రాన నిజాయితీగా ఉంటారని గ్యారంటీ లేదు రవిగారు. మీకు గుర్తుందా, అప్పట్లో మావయ్య గారి లెక్కల్లో తేడా వచ్చింది? అది నేను కనిపెట్టాను. అప్పుడు ఆ గుమస్తా గారిని మనం మందలించి వదిలేశాం. అవును, ఆ రామయ్య గుమస్తా. కానీ అతను తప్పు ఒప్పుకున్నాడు కదా. మళ్ళీ అలాంటి పని చేస్తాడా? మనిషికి డబ్బు ఆశ పుడితే ఎంతకైనా తెగిస్తాడు. అప్పుడు దొరికిపోయానని కక్ష పెంచుకొనుండొచ్చు. లేదా మన శత్రువులు అతనికి డబ్బు ఎరగా వేసుండొచ్చు. నాకెందుకో అతని మీద అనుమానంగా ఉంది. అయితే ఏం చేద్దాం? ఇప్పుడే వెళ్ళి నిలదీద్దామా? వద్దొద్దు, తొందరపడితే అసలు దొంగ తప్పించుకుంటాడు. మనమొక ప్లాన్ వేద్దాం. రేపు మిల్లులో మీరు మావయ్య గారు ఆ గుమస్తా గారి మీద ఒక కన్నేసుంచండి. అతను ఏం చేస్తున్నాడో, ఎవరితో మాట్లాడుతున్నాడో గమనించండి. కానీ అతనికి అనుమానం రాకూడదు. సరే కాంచనా, నువ్వు చెప్పినట్టే చేస్తాం. మరుసటి రోజు ఉదయం రాఘవేంద్ర రైస్ మిల్ ఆఫీస్లో రాఘవయ్య గారు క్యాబిన్లో కూర్చొని ఫైల్స్ చూస్తున్నట్టు నటిస్తున్నారు. కానీ ఆయన చూపులన్నీ గాజు అద్దంలో నుండి బయట సెక్షన్లో కూర్చున్న గుమస్తా రామయ్య మీదున్నాయి. రవి కూడా పక్కనే ఉన్నాడు. రవి, వాడు చూడు, మాటిమాటికి ఫోన్ చూసుకుంటున్నాడు. పని మీద ధ్యాసున్నట్టు లేదు. అవును నాన్న, ఇందాక గోడౌన్ ఇన్ఛార్జితో గుసగుసగా ఏదో మాట్లాడాడు. నేను వెళ్ళగానే మాట మార్చేశాడు. ఇంతలో గుమస్తా రామయ్య చుట్టూ చూసి జేబులో నుండి ఒక పొట్లం తీసి తన టేబుల్ డ్రాయర్లో దాచాడు. అది రాఘవయ్య గారు గమనించారు. రవి, చూసావా, వాడేదో దాచాడు. ఖచ్చితంగా అవి డబ్బులే అయ్యుంటాయి. ఎవరో లంచమిచ్చుంటారు. నాన్న, వాడు లేచి బాత్రూంకి వెళ్తున్నాడు. ఇదే సరైన సమయం. మనం వెళ్ళి ఆ డ్రాయర్ చెక్ చేద్దాం. గుమస్తా వెళ్లగానే రాఘవయ్య రవి వేగంగా అతని టేబుల్ దగ్గరికి వెళ్లారు. రాఘవయ్య గారు డ్రాయర్ తెరిచారు. అందులో ఒక చిన్న కాగితాల కట్ట, కొంత డబ్బు కనిపించాయి. నాన్న, ఇది మన రైస్ మిల్లు స్టాక్ రిపోర్ట్. దీన్ని వాడు జిరాక్స్ తీసి పెట్టుకున్నాడు. ఎందుకు? మన రహస్యాలు బయట వాళ్ళకి అమ్మడానికే కదా. దొరికిపోయాడు దొంగ విధవ. మన తిండి తింటూ మనకే వెన్నుపోటు పడుస్తున్నాడా? ఇప్పుడే వాడి పని చెప్తాను. అప్పుడే గుమస్తా రామయ్య తిరిగొచ్చాడు. రాఘవయ్య గారిని తన సీటులో చూసి భయపడ్డాడు. అయ్యగారు, మీరిక్కడ ఏమైంది? ఏమైందని నన్ను అడుగుతున్నావా? ఈ డబ్బులేంటి? ఈ కాగితాలు ఎందుకు దాచావు? మన మిల్లులో జరుగుతున్న కుట్రలో నీ హస్తం ఉంది కదా, నిజం చెప్పు. అయ్యో లేదు బాబు, ఆ డబ్బులు నా కూతురు ఫీజు కోసం అప్పు తెచ్చాను. ఈ కాగితాలు అవి... అబద్ధాలు చెప్పుకు రామయ్యా. నువ్వెవరితో ఫోన్ మాట్లాడుతున్నావో, గోడౌన్ దగ్గర ఏం చేస్తున్నావో మాకు తెలుసు. బియ్యంలో రాళ్లు కలుపుతుంది నువ్వే కదా. బాబు, నా మీదొట్టు, నేను అలాంటి పాపం చెయ్యను. అన్నం పెట్టే దేవుడికి సున్నం పెడతానా? నన్ను నమ్మండి. నీ మాటలు నమ్మే రోజులు పోయాయి. రవి, వీన్ని పోలీసులకు అప్పగిద్దాం. గుమస్తా ఏడుస్తుంటాడు. రవి రాఘవయ్య అతన్ని పట్టుకుని ఆఫీస్లో బంధిస్తారు. సాయంత్రం రాఘవయ్య రవి చాలా ఆవేశంగా ఇంటికొస్తారు. ఏమైంది మావయ్య గారు? గుమస్తా గారిని గమనించారా? గమనించడమేంటి కాంచనా, రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాం. వాడు మన మిల్లు రిపోర్ట్స్ని జిరాక్స్ తీసి దాచుకున్నాడు. వాడి టేబుల్ డ్రాయర్లో అనుమానాస్పదంగా డబ్బు కూడా ఉంది. మేం గట్టిగా అడిగితే తడబడుతున్నాడు. వాడే దొంగ.
అవును కాంచన, నువ్వు చెప్పినట్టే వాడి మీద నిఘా పెట్టాం కాబట్టి దొరికాడు. లేకపోతే మనల్ని నిండా ముంచేసేవాడు. పోలీసులకి ఫోన్ చేద్దామా? ఒక్క నిమిషం మావయ్య గారు. అతను రిపోర్ట్స్ దాచాడు సరే, డబ్బులున్నాయి సరే, కానీ అతను బియ్యంలో రాళ్లు కలుపుతుండగా మీరు చూశారా? అదొక్కటే చూడలేదు. కానీ వాడి ప్రవర్తన చూస్తే అర్థమవటం లేదా? వాడికి మన మీద కక్ష ఉంది. మావయ్య గారు, నాకెందుకో మనమేదో మిస్ అవుతున్నామనిపిస్తుంది. ఒక దొంగ అంత సులభంగా ఆధారాలు డ్రాయర్లో పెడతాడా? జిరాక్స్ పేపర్లు ఎవరైనా చూస్తారని భయముండదా? అంటే వాడినెవరో ఇరికించారంటావా? నేనలా అనటం లేదు. బియ్యంలో టన్నుల కొద్దీ రాళ్లు కలపాలంటే ఒక్కడి వల్ల కాదు. దానికొక టీం కావాలి. గుమస్తా గారికి అంత ధైర్యం, అంత పవర్ లేదు. అసలు దొంగ ఇంకా మన కళ్ళకి కనిపించకుండా మిల్లులోనే తిరుగుతున్నాడు. అబ్బా వదినా, నీకన్నీ అనుమానాలే. నాన్నగారు దొంగని పట్టుకున్నా కూడా నువ్వు ఒప్పుకోవా? నీ క్రెడిట్ పోతుందనా? ఇది క్రెడిట్ గురించి కాదు సింధు. మనం అసలు నేరస్తుని వదిలేసి అమాయకుణ్ణి లేదా చిన్న దొంగని శిక్షిస్తే మన సమస్య అలాగే ఉంటుంది. రేపు మళ్ళీ బియ్యంలో రాళ్ళొస్తాయి. అప్పుడేం చేస్తాం? మరిప్పుడు ఏం చేయమంటావు కాంచనా? మావయ్య గారు, ఈ మధ్య మన మిల్లులో కొత్తగా జాయిన్ అయిన వాళ్ళెవరైనా ఉన్నారా? ముఖ్యంగా ప్యాకింగ్ సెక్షన్లో గాని, గోడౌన్లో గాని. ఉన్నారు. పోయిన నెల వర్క్ ఎక్కువ ఉందని ఒక 4 కొత్త లేబర్లని, ఒక సూపర్వైజర్ని తీసుకున్నాం. ఆ లిస్ట్ ఒకసారి తీసుకురండి రవి గారు. వాళ్ళ ఆధార్ కార్డులు, అడ్రస్లు చెక్ చేయాలి. రవి ఆఫీస్ నుండి కొత్త ఎంప్లాయీస్ ఫైల్ తీసుకొచ్చాడు. కాంచన, రాఘవయ్య, రవి, కాంతమ్మ టేబుల్ చుట్టూ కూర్చుని ఉన్నారు. వీళ్ళందరూ లోకల్ వాళ్ళేనా? 3 లోకల్, ఒక సూపర్వైజర్ మాత్రం పక్క జిల్లా నుండి వచ్చాడు. చాలా తెలివైనవాడు. పని బాగా చేస్తున్నాడని గోడౌన్ ఇన్ఛార్జి చెప్పాడు. సూపర్వైజర్ పేరేంటి? శేఖరం. కాంచన శేఖరం అప్లికేషన్ ఫామ్ చూసింది. అందులో అడ్రస్, తండ్రి పేరు, ఊరు పేర్లు నిశితంగా గమనించింది. ఆగండి, ఇక్కడ చూడండి. ఏమైంది కాంచనా? ఈ శేఖరం సొంతూరు వీరవల్లి. మీకు ఈ ఊరి పేరెక్కడైనా విన్నట్టనిపించట్లేదు? వీరవల్లి. మనకి పోటీగా వచ్చిన సూపర్ బ్రాండ్ రైస్ మిల్ ఓనర్ ఉన్నాడే, కేశవ. వాడి సొంతూరు కూడా వీరవల్లే కదా? ఎగ్జాక్ట్లీ మావయ్య గారు. కేవలం ఊరొకటే కాదు, ఇక్కడ రిఫరెన్స్ ఇచ్చిన పేరు చూడండి, కేఆర్ ట్రేడర్స్. అది కేశవ గారి బినామీ కంపెనీ అని మొన్న పేపర్లో కూడా వచ్చింది. అంటే ఈ శేఖరంగాడు ఆ కేశవ మనిషా? సందేహమే లేదు మావయ్య. కేశవ మన బిజినెస్ ని దెబ్బకొట్టడానికి ప్లాన్ వేసి తన మనిషిని మన కంపెనీలో సూపర్వైజర్గా చేర్పించాడు. గుమస్తా రామయ్య గారికి డబ్బులెరగా వేసి స్టాక్ వివరాలు బయటకి పంపేలా చేసుంటారు. కానీ అసలు పని అంటే బియ్యంలో రాళ్లు కలిపే పని ఈ శేఖరం తన కనుసన్నల్లో చేయించి ఉంటాడు. సూపర్వైజర్ కాబట్టి ఎవ్వరూ అనుమానించరు. అమ్మో, ఎంత మోసం! గుమస్తా రామయ్య చిన్న దొంగ, కానీ ఈ శేఖరం ఆ కేశవ చేతిలో ఆయుధం. మన మిల్లులో ఉన్న ఓల్డ్ స్టాక్ ని, పురుగుపట్టిన బియ్యాన్ని మంచి బియ్యంలో కలపటం ఇతని పనయ్యుంటుంది. వాణ్ణి ఇప్పుడే పిలిపించి నిజం కక్కిస్తాను. ఆ కేశవగాడి అంతు చూస్తాను. వద్దు మావయ్య గారు, ఆవేశమొద్దు. మనం శేఖరంని ఇప్పుడే నిలదీస్తే వాడు కేశవ పేరు బయట పెట్టడు. పైగా కేశవ చాలా పవర్ఫుల్. మనం ఆధారాలు లేకుండా వెళ్తే మనల్ని ఇరికిస్తాడు. మరేం చేద్దాం వదినా? చూస్తూ ఊరుకుందామా? లేదు, మనం వాళ్ళకి తెలియకుండా వాళ్ళ ఆట కట్టించాలి. గుమస్తా రామయ్యని మనం పట్టుకున్న విషయం శేఖరంకి ఇంకా తెలీదనుకుంటా. లేదు, ఆఫీస్లో జరిగిన గొడవ బయటెవరికీ తెలీదు. రామయ్యనింకా లోపలే ఉంచాం. గుడ్. అయితే ఇప్పుడు మనం ఒక డ్రామా ఆడాలి. శేఖరం ద్వారానే కేశవని ఈ ఉచ్చులోకి లాగాలి. ఆ కేశవగాడు మన కంపెనీ పరువు తీయాలని చూశాడు కదా, ఇప్పుడు వాడి కంపెనీ పరువు బజారులో పడేలా చేద్దాం. ఎలా అమ్మా కాంచనా? రేపొక పెద్ద లోడ్ అర్జెంటుగా కావాలని ఒక ఫేక్ ఆర్డర్ని క్రియేట్ చేద్దాం. ఆ లోడ్ ప్యాకింగ్ బాధ్యత శేఖరంకి అప్పగిద్దాం. వాడు ఖచ్చితంగా అందులో కల్తీ చేయడానికి ట్రై చేస్తాడు. అప్పుడు మనం రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడమే కాదు, అది లైవ్లో అందరికీ తెలిసేలా చేద్దాం. కాంచన కళ్ళలో ఒక మెరుపు మెరిసింది. రాఘవయ్య గారు ఆమె ధైర్యాన్ని చూసి గర్వపడ్డారు. జాగ్రత్త కాంచనా, ఆ కేశవ రౌడీ అని విన్నాను.
బుద్ధిబలం ముందు కండబలం ఎప్పుడూ ఓడిపోతుందత్తయ్యా. మన కుటుంబం జోలికొస్తే ఆ కేశవైనా ఇంకెవరైనా బుద్ధి చెప్పాల్సిందే. నిజమైన ద్రోహి శేఖరమేనా? నిజమైన ద్రోహిని కాంచన ఎలా పట్టుకుంది? ఆ సూపర్ బ్రాండ్ రైస్ ఓనర్ కేశవ చేసే మోసాన్ని కాంచన, రవి ఎలా బయటపెట్టారు? వీటన్నిటికీ సమాధానం తెలియాలంటే తెలివైన కోడలు 4వ ఎపిసోడ్ చూడాల్సిందే. సంక్రాంతి పండగ రోజు ఉదయం సూర్య భగవానుడు రాఘవయ్య గారి ఇంటి ముంగిట వేసిన రంగుల ముగ్గులని చూసి మురిసిపోతున్నాడు. ఇంటి ముందు మామిడి తోరణాలు గాలికి రెపరెపలాడుతున్నాయి. భోగి మంటల వెచ్చదనం ఇంకా గాలిలో ఉండగానే సంక్రాంతి పొంగలి చేయడానికి కుటుంబమంతా తులసికోట దగ్గరికి చేరారు. రాఘవయ్య గారి మనసులో ఆస్తి పంపకం ఆలోచన ఉన్నా పిల్లల నవ్వులు చూసి కాసేపు మౌనంగా ఉండిపోయారు. అందరూ కొత్త బట్టల్లో మెరిసిపోతున్నారు. కాంతమ్మ పొయ్యి వెలిగిస్తోంది. ఒరేయ్ రవి, ఆవు పిడకలందించు, మంట బాగా రావాలి. ఇదిగోమ్మా. సురేష్, నువ్వు ఆ పాలు సిద్ధంగా ఉంచు, పొంగురాగానే పొయ్యాలి. రెడీగా ఉన్నానన్నయ్యా. కానీ చిన్నప్పుడు మనం పందెం వేసుకునే వాళ్ళం గుర్తుందా? పాలు ఈ వైపు పొంగుతాయా అని. ఇంకా గుర్తుందా? నువ్వెప్పుడు పడమర వైపు అంటావు, అన్నయ్య తూర్పు వైపు అంటాడు. గెలిచేది మాత్రం అన్నయ్యే. చూద్దాం, ఈసారి నా గెస్ కరెక్ట్ అవుతుందేమో. కావ్య, నువ్వు దేవుడికి దండం పెట్టుకో. పెట్టుకున్నాను సురేష్. అత్తయ్యగారు, పాలు పైకొస్తున్నాయి. అందరూ దగ్గరగా రండి. పాలు పైకి పొంగి తూర్పు వైపున జాలువారాయి. పొంగలో పొంగల్, పొంగలో పొంగల్, పొంగలో పొంగల్. అత్తయ్య గారు చూసారా, తూర్పు వైపే పొంగాయి. మా ఆయన గారు చెప్పింది నిజమైంది. చూసావా తమ్ముడు, సూర్యుడున్న వైపే పొంగాయి అంటే మన ఇంటికి వెలుగొస్తుందని అర్థం. నిజంగా చాలా సంతోషంగా ఉంది బావగారు. సిటీలో కుక్కర్ విజిల్స్ మధ్య ఈ పండగ శబ్దం వినిపించదు. ఇక్కడ ఇలా అందరం కలిసి అరుస్తుంటే ఏదో తెలియని వైబ్రేషన్. అదే బాబు సాంప్రదాయం అంటే. సరే, పొంగలి అయింది కదా, ఇక లోపలికి పదండి. మీ అమ్మ గారెలు వేస్తోంది. ఆ గారెల వాసన వీధి చివరి దాకా వెళ్తోంది. కాంచనక్క, నాకు కూడా ఇలా వండటం నేర్పిస్తారా? సురేష్కి ఇవన్నీ చాలా ఇష్టమని ఇప్పుడే అర్థమవుతుంది. తప్పకుండా కావ్య, ఇది కష్టం కాదు. ఇష్టముంటే చాలు. రా, మనం లోపలికెళ్దాం, నైవేద్యం పెడదాం. హాల్లో అందరూ భోజనానికి కూర్చున్నారు. అరిటాకులు వేసున్నాయి. రవి వడ్డిస్తున్నాడు. అనయ్య, నువ్వు కూడా కూర్చో. ఎంతసేపని వడ్డిస్తావు? నువ్వు తినరా, నాకు ఆకలిగా లేదు. మీరు తింటుంటే చూస్తేనే నాకు కడుపు నిండిపోతుంది. వాడంతేరా సురేషు, అందరూ తిన్నాకే తింటాడు. వాడికదొక తృప్తి. బావగారు, ఈ బూరెలు అద్భుతం. అత్తయ్య గారు, మీ చేతిలో ఏదో మ్యాజిక్ ఉందండి. మా అమ్మ చేతి వంట అంతేలేండి. నేను వెళ్ళేటప్పుడు ఒక డబ్బా నిండా పట్టుకెళ్తాను. మా అత్తయ్య గారికి కూడా చాలా ఇష్టం. సురేష్, రవి బావగారిని చూస్తుంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. ఆయన మొహంలో ఎప్పుడూ చిరునవ్వు తప్ప విసుగు కనిపించదు. వ్యవసాయం, ఇల్లు, బాధ్యత అన్నీ ఒక్కడే ఎలా మోస్తున్నాడు? అవును కావ్య, నేను చదువుకొని ఉద్యోగం చేసి గొప్పవాడినయ్యానని అందరూ అనుకుంటారు. కానీ అసలు గొప్పవాడు అన్నయ్యే. తను పట్నం నుండి వచ్చుంటే అలాంటి వాళ్ళు 10 మంది ఆయన కింద పనిచేసేవాళ్ళు. కాని నాన్న కోసం, ఈ మట్టి కోసం త్యాగం చేశాడు. రేయ్, ఆపురా సురేష్. త్యాగం లేదు, ఏం లేదు. నాకు నచ్చిందే నేను చేస్తున్నాను, అంతే. కాంచనా, బావగారికి పాయసం వడ్డించు. వడ్డిస్తున్నానండి. చూసారా కావ్య గారు, ఆయనంతే. ఆయన గొప్పతనాన్నెప్పుడూ ఒప్పుకోరు. ఒప్పుకోకపోయినా నిజం మారదు కదా రవి. ఈ ఇల్లు ఈ రోజు ఇలా నిలబడిందంటే అది నీ వల్లే. ఇల్లంతా ఒక్కసారిగా నిశ్శబ్దం. తండ్రి మాటలకు రవి కళ్ళు చెమ్మగిల్లాయి. నాన్న, మీరలా అనకండి. మీరే మాకు పునాది. సురేష్ లేచి వెళ్లి రవి చేతిలో ఉన్న బకెట్ తీసుకున్నాడు. చాలన్నయ్యా, ఇక నువ్వు వడ్డించేది లేదు. రా, నా పక్కన కూర్చో. ఈరోజు నేను నీకు తినిపిస్తాను. ఒరేయ్, వద్దురా. వద్దనకు. చిన్నప్పుడు నాకు తినిపించావు. ఈరోజు తమ్ముడిగా నా రుణం తీర్చుకొనివ్వు. సురేష్ అన్నయ్యని కూర్చోబెట్టి అన్నం కలిపి రవి నోటికందిస్తాడు. రవి కళ్లలో నీళ్లు తిరిగాయి. అది చూసి కాంతమ్మ, కాంచనల కళ్ళు కూడా తడిచాయి.
కనుమ రోజు సాయంత్రం అందరూ ప్రయాణానికి సిద్ధమవుతున్నారు. బ్యాగులు సర్దుకుని హాల్లోకొచ్చారు. రాఘవయ్య గారు ఒక ఫైల్ పట్టుకుని గంభీరంగా కూర్చొనున్నారు. అమ్మా వెళ్ళొస్తాం, మళ్ళీ ఉగాదికి వస్తాంలే. నాన్న జాగ్రత్త, మందులు టైంకి వేసుకోండి. ఆగండి, వెళ్లే ముందు ఒక ముఖ్యమైన పనుంది. ఏంటి నాన్నా? రాఘవయ్య ఫైల్లో నుండి కాగితాలు తీసి టేబుల్ మీద పెట్టాడు. మీరు వెళ్లే ముందు ఈ కాగితాల మీద సంతకాలు పెట్టాలి. ఏంటి నాన్న ఇది? ఆస్తి పంపకం కాగితాలు. ఇల్లు పొలం రవికి, సిటీలో ఫ్లాట్ కొనడానికి సురేష్కి డబ్బు, సింధుకి బంగారం, కొంత నగదు. లాయర్ గారితో మాట్లాడి అన్నీ సిద్ధం చేశాను. ఎవరి వాటా వాళ్ళకిచ్చేస్తే రేపు అన్నదమ్ముల మధ్య గొడవలుండవు. హాల్ అంతా నిశ్శబ్దం. కాంతమ్మ భయంగా చూస్తుంది. నాన్నా, అసలు మీకేమైనా అర్థమవుతుందా? పండక్కి పిలిచి సంతకాలు అడుగుతున్నారు. నాకు ఆస్తులొద్దని చెప్పాను కదా. ఇప్పుడొద్దంటావు, రేపు పిల్లలొచ్చాక మాట మారుతుంది. అన్నదమ్ముల మధ్య ఆస్తులే చిచ్చు పెడతాయి సురేష్. లోకం తీరు నాకు తెలుసు. మావయ్య గారు క్షమించండి, నేను మధ్యలో మాట్లాడుతున్నాననుకోకండి. సురేష్ నన్ను పెళ్లి చేసుకున్నప్పుడు చెప్పిందొక్కటే, మా అన్నయ్య నా దైవం అని. ఆయనతో ఆస్తులు పంచుకోవాలని మాకు లేదు. నాన్న, ఆడపిల్ల పుట్టింటికొచ్చేది ఆస్తి కోసం కాదు, ఆప్యాయత కోసం. ఈ ఇంటి ఆస్తిపాస్తులు నాకొద్దు నాన్న. గుండెల్లో పెట్టుకుని చూసుకునే మా అన్నయ్యల ప్రేమ, ప్రాణంగా నా కోసం ఆలోచించే మీ మనసులు చాలు. మీ ప్రేమ ముందు ఈ ఆస్తులన్నీ చిన్నబోతాయి. మీరు ఎమోషనల్ గా మాట్లాడకండి. రవి ఇక్కడొక్కడే కష్టపడుతున్నాడు. సురేష్ అక్కడ సుఖంగా ఉన్నాడు. మా నాన్న ఇంత కష్టపడుతుంటే ఆయనకి ఏమిచ్చారు అని రేపు రవి పిల్లలు అడగరా? అడగరు నాన్న. నా పిల్లలకు నేను ఆస్తులు ఇవ్వకపోయినా బాబాయ్ ఉన్నాడన్న ధైర్యం ఇస్తాను. మీరు నాకు నేర్పించిన విలువలు వాళ్ళకి నేర్పిస్తాను. ఆస్తుల కంటే అనురాగాలే ముఖ్యమని వాళ్ళకి నేర్పిస్తాను. రవి కాగితాలు చేతిలోకి తీసుకున్నాడు. ఏం చేస్తున్నావు రవి? సంతకం పెట్టు. రవి కాగితాలు పక్కన పడేస్తూ, నేను పెట్టను నాన్న. ఈ కాగితాల విలువ మన బంధం కంటే ఎక్కువ కాదు. మీరు భయపడుతున్నారు మేము విడిపోతామేమోనని. కాని నాన్న, మేము ఉమ్మడి కుటుంబంలా ఒకే ఇంట్లో లేకపోవచ్చు, కాని ఒకే మాట మీదున్నాం. మావయ్య గారు, ఈ 3 రోజులు మీ ఇంట్లో ప్రేమానురాగాలు చూశాను. మీరు దాన్ని ముక్కలు చేయకండి. సురేష్ రవి బావ గారిని చూస్తుంటే నాకు రాముడు లక్ష్మణుడు గుర్తొచ్చారు. వాళ్ళని వేరు చేయకండి. నాన్న, నాకు రవి అన్నయ్యే ఆస్తి. తనిక్కడుండి మిమ్మల్ని చూసుకుంటున్నాడు. ఈ ఇల్లు పొలం మొత్తం అన్నయ్యకే. నాకందులో వాటా వద్దు. నాకెప్పుడొచ్చినా అన్నం పెట్టే వదిన, ఆప్యాయంగా చూసుకునే అన్నయ్య ఉంటే చాలు. మావయ్య గారు విన్నారుగా, ఆస్తులు పంచుకుంటే గోడలొస్తాయి, ప్రేమని పంచుకుంటే బండలు నిలబడతాయి. మాకీ పంపకాలొద్దండి. అందరి మాటలు విన్న రాఘవయ్య గారి కళ్ళలో పశ్చాత్తాపం, ఆనందం రెండూ కనిపించాయి. ఆయన లేచి నిలబడ్డారు. ఓడిపోయాన్రా తండ్రిగా, నా భయం ఓడిపోయింది. మీ ప్రేమే గెలిచింది. ఈ కాగితాలిక మన మధ్యకే రావు. ఈ ఇల్లు మీ అందరిది. ఎప్పటికీ ఇది ఉమ్మడి కుటుంబమే. అమ్మయ్యా, ఇప్పటికి నా మనసు కుదుట పడింది. యావండి, చూసారా మన పిల్లల్ని? ఆస్తి కోసం గొడవ పడే ఈ రోజుల్లో ఆస్తి కంటే ప్రేమానురాగాలే గొప్పవని మన పిల్లలు నిరూపించారు. వాళ్ళకి తల్లిదండ్రులుగా మన పెంపకం గెలిచిందండి. అవును కాంతం, ఎన్నాళ్ళు వీళ్ళు చిన్న పిల్లలనుకున్నాను. కాని బంధాల విలువ నాకంటే వీళ్ళకే బాగా తెలుసని నాకీరోజు అర్థమైంది. నా పిల్లల్ని చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. సురేష్, రవి, సింధు రాఘవయ్య గారిని గట్టిగా హత్తుకున్నారు. ఇక సురేష్, కావ్య మరియు సింధు, మాధవ్ బయలుదేరే సమయమైంది. వాళ్ల కోసం ఇంటి బయట కార్లు రెడీగా ఉన్నాయి. ఇంటి గేటు బయట కారు స్టార్ట్ అయింది. అందరూ వీడ్కోలు చెప్తున్నారు. అనయ్య, వెళ్ళొస్తాం. ఉగాదికి పచ్చడి తినడానికి వచ్చేస్తాం. రావాల్రా, లేకపోతే నేనూరుకోనుగా. అత్తయ్యగారు, మీ వంటలు చాలా మిస్ అవుతాను. వెళ్ళొస్తాం మావయ్య గారు. వదినా, అన్నయ్యని అమ్మా నాన్నల్ని జాగ్రత్తగా చూసుకోండి.
నువ్వు దిగులు పడకు సింధు. నువ్వెప్పుడు రావాలనిపిస్తే అప్పుడొచ్చేయ్. ఇది నీ పుట్టిల్లు. వెళ్ళొస్తాం అత్తయ్య మావయ్య. బావగారు వెళ్ళొస్తాం. కార్లు కదిలాయి. రవి, కాంచన, రాఘవయ్య, కాంతమ్మ చేతులుపుతూ నిలబడ్డారు. కార్లు మలుపు తిరిగే వరకు వాళ్ళక్కడే ఉన్నారు. రాఘవయ్య రవి భుజం మీద చెయ్యేసి, రవి, నా గుండె ఎందుకో ఖాళీగా ఉన్నట్టు అనిపిస్తుందిరా. ఖాళీగా లేదు నాన్న, జ్ఞాపకాలతో నిండిపోయింది. మళ్ళీ పండగొస్తుంది, మళ్ళీ వాళ్ళొస్తారు. మన బంధం ఎక్కడికి పోదు. పదండి లోపలికి, దీపం పెట్టే వేళయింది. వచ్చే ఉగాదికి వాళ్ళ కోసం ఏం చెయ్యాలో ఆలోచించాలి. నలుగురు ఇంటి లోపలికి నడిచారు. ఇంటి ముందు ఉమ్మడి కుటుంబమనే నేమ్ ప్లేట్ సాయంకాలపు వెలుగులో మెరుస్తూ ఉంది. మనుషులు దూరంగా ఉన్నా మనసులు దగ్గరగా ఉంటే అదే. రాఘవయ్య గారి భయం పోయింది. కాంతమ్మ గారి ఆశ తీరింది. ఆస్తి కంటే ఆప్యాయతే గొప్పదని ఆ కుటుంబం నిరూపించింది. పండగలొస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. కానీ రక్త సంబంధాల వెచ్చదనం మాత్రం ఎప్పటికీ ఆరని దీపంలా వెలుగుతూనే ఉంటుంది. ఈ సంక్రాంతి ఆ ఇంటికి ఎప్పటికీ వీడిపోని బంధాన్ని కూడా ఇచ్చింది.